నమస్తే అండి అందరికీ. అందరికీ గణతంత్ర అందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. ఈరోజు మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ ముఖ్యంగా గణతంత్ర దినోత్సవం అంటే రిపబ్లిక్ డే అంటే ఏమి అంటే మనకి స్వతంత్రం 1947లో వచ్చినా కూడా తర్వాత మనం రాజ్యాంగాన్ని నిర్మించుకొని మనం స్వతంత్రంగా జీవించడానికి కావాల్సిన రాజ్యాంగబద్ధమైన చట్టాలు హక్కులు నిర్మించుకొని 1950 జనవరి 26వ తారీఖున మనం స్వతంత్రంగా జీవించడము మరియు స్వతంత్ర ప్రాతిపదిక మీద మనం నివసించడం అయితే జరుగుతూ ఉంది. దానికి గుర్తుగా అంటే అనేక మంది మహానుభావులు మన రాజ్యాంగాన్ని రాయడం కానీ దాన్ని పాల్గొనడం కానీ జరగడం వల్ల నిరంతరంగా 3 సంవత్సరాలు వాళ్ళ కృషి వల్ల మనకి ఈరోజు మనం ఏదైతే రాజ్యాంగబద్ధంగా నివసిస్తున్నామో చట్టబద్ధంగా మనం జీవిస్తున్నామో మన హక్కుల్ని మనం అనుభవిస్తున్నామో అది వాళ్ళందరి కృషి వల్ల రావడం అయితే జరిగింది. వాళ్ళ ఆ కృషికి మనం ఇచ్చే మర్యాదగా మన గౌరవార్థం జనవరి 26న మనం ఈ గణతంత్ర దినోత్సవాన్ని అయితే ప్రతి సంవత్సరము జరుపుకుంటాం. మనం గణతంత్ర దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకోవడమే కాదు, అందుకు కృషి చేసిన ఎంతోమందిని కూడాను మనం తలుచుకోవాలి. ముఖ్యంగా స్వతంత్రానికి కారణమైనటువంటి మహాత్మా గాంధీ 1930లో జనవరి 26వ తారీఖున లాహోర్ కాంగ్రెస్ సమావేశంలో సంపూర్ణ స్వరాజ్యం అనే తీర్మానాన్ని చేయడము, అక్కడి నుండి దండి సత్యాగ్రహము అని బ్రిటిష్ వారి మీద అనేక పోరాటాలను శాంతియుతంగా చేసి వారి నుంచి స్వతంత్రాన్ని తెచ్చుకోవడానికి ఒక ముఖ్య పాత్ర పోషించారు. అలాగే వీళ్ళే కాకుండా మనకి నేతాజీ సుభాష్ చంద్రబోస్ కానీ భగత్ సింగ్ కానీ మరి ఇంకా అనేక మంది పోరాట యోధులు పోరాడడం వల్ల మనకి స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక మంది లాల్ బహదూర్ శాస్త్రి కానీ మరియు డాక్టర్ అంబేద్కర్ కానీ ఇలాంటి వాళ్ళ మహాపుణ్యం వల్ల మనకి ఆ స్వతంత్రాన్ని తిరిగి మనం పోగొట్టుకోకుండా మన జీవితాంతము మన తరతరాల జీవితాంతము అనుభవించే విధంగా ఆ స్వతంత్రాన్ని వాళ్ళు చట్టబద్ధత తీసుకొని వచ్చి మొత్తం భారత జాతిని ఏకదాటి మీద తీసుకురావడానికి 3 ఏళ్ల సమయాన్ని తీసుకున్నారు. ఈ 3 ఏళ్ల సమయంలో అనేక మార్పులు చేర్పులు చేసి ఈ రాజ్యాంగాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఈ రాజ్యాంగాన్ని మనం 1950 జనవరి 26వ తారీఖున అమల్లోకి తీసుకువచ్చాం. దీనికి గుర్తుగానే మనం ఈ గణతంత్ర దినోత్సవాన్ని అయితే జరుపుకుంటున్నాం. గణతంత్ర దినోత్సవం మనము ఎందుకు జరుపుకోవాలి, దాని ముఖ్య ఉద్దేశం ఏమి అంటే మనకి ఎంతోమంది తెచ్చిన ఈ స్వతంత్రాన్ని మనం సక్రమంగా నిర్వహించుకుంటూ వెళ్ళడానికి మరియు ఆ సక్రమతలో మనము ఎలాంటి తప్పులు చేయకుండా ఉండడానికి కోసమని వాళ్ళు అనేక విధాలుగా యోచన చేసి ఈ రాజ్యాంగబద్ధాన్ని తెచ్చారు. మనం ఏదైతే ఇప్పుడు మన హక్కులైతే వాక్ స్వతంత్ర హక్కు కానీ లేదంటే చట్టబద్ధమైన హక్కు కానీ లేదంటే మన స్థిర ఆస్తి హక్కు కానీ చరాస్తి హక్కు కానీ లేదా స్వతంత్ర హక్కు కానీ మనం ఏదైతే ఈ హక్కులన్నీ అనుభవిస్తూ మనం ఎంజాయ్ చేస్తున్నాము
ఈ అన్నీ కూడాను ఎంతోమంది ప్రాణాలు పణంగా పెట్టి పోరాడి తెచ్చినటువంటి ఈ స్వతంత్రము, ఎంతోమంది వాళ్ళ కృషిని, వాళ్ళ తెలివితేటలను, వాళ్ళ ఒక ముందు చూపును మన కోసం అందిస్తూ తీసుకొచ్చిన ఈ రాజ్యాంగాన్ని మనం ఇప్పుడే కాదు ఎప్పుడూ కూడా గౌరవించుకోవాలి. మనమంతా ఆ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ అందులో ఉన్నటువంటి అంశాలను మన జీవితంలో అమలు చేసుకుంటూ రాజ్యాంగబద్ధంగా మనం నివసించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకోసారి మీ అందరికీ నా తరఫున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్, జై ఇండియా, జై భారత్ మాత.